హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని జాతీయోద్యమానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సురేంద్రనాథ్ బెనర్జీకి గల బిరుదు ఏమిటి? ఆన్సర్ దేశకోత్తమ. సిల్వర్ టంగ్ ఆరేటర్గా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన పుస్తకం ఏది? ఆన్సర్ ఏ నేషన్ ఇన్ ది మేకింగ్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆన్సర్ ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1918వ సంవత్సరం. బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది? ఆన్సర్ సంజీవని పత్రిక. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ మొదటగా ఉద్యమాలు ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఎస్ఎన్ బెనర్జీ, కృష్ణకుమార్ మిత్ర. సంజీవని పత్రికను ఎవరు నడిపేవారు? ఆన్సర్ కృష్ణకుమార్ మిత్ర. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బర్ ఈ ఖాదిర్, అల్ బలగ్ అను పత్రికలను నడిపింది ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకము ఏది? ఆన్సర్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. 1945వ సంవత్సరంలో గవర్నర్ జనరల్ వేవెల్ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్న వారు ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11ను ఏ విధంగా జరపాలని భారత ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ జాతీయ విద్యా దినోత్సవం. లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఫిరోజ్ షా మెహతా. ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక ఏది? ఆన్సర్ బాంబే క్రానికల్. గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు? ఆన్సర్ 1893వ సంవత్సరం. అనిబిసెంట్ ఐర్లాండ్ నుండి భారత్కు ఎప్పుడు వచ్చారు? ఆన్సర్ 1893వ సంవత్సరం. 1893వ సంవత్సరంలో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన ఉత్సవాలు ఏమిటి? ఆన్సర్ గణేష్ ఉత్సవాలు. అగా ఖాన్, సలీముల్లా ఖాన్ ఢాకాలో ముస్లిం లీగ్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1906వ సంవత్సరం. జాతీయ ఉద్యమంలో అతివాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1905 నుండి 1920వ సంవత్సరం వరకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.